ఇక్కడ పొలం సంతకు వచ్చినాము. ఇక్కడ డేట్ 2 ఆగస్టు 2025. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు బిస్మిల్లర్ బాత్ ఒకటే పెట్టింది, కానీ ఈరోజు చాలా వెరైటీస్ పెట్టింది. అంటే భువనేశ్వర్ బియ్యం, కానబట్టు, ఇది ఎర్ర బియ్యం, దీన్ని నవారా అంటారు, పచ్చడి, ఇంకా ఇంకా వేరే కూర ఉంటే అది తినేసినాను. వంటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. వంటలు అద్భుతం అనే కన్నా ఒక ఔషధం లాగా ఉంది అనుకోవాలి. ఎందుకంటే ఏది కూడా కెమికల్ లేదు. నేను చూశాను, మీరు వంటలు చేసినప్పుడు చూసిన నూనెలు కూడా కరెక్ట్ నూనెలు పడుతుంది. గాను నూనెలు ఎక్కువ ప్లస్ ఆయిల్స్గా వాడుతున్నారు. ఇంగ్రీడియంట్స్ మసాలాలు ఏవైతే ఉన్నారో అవన్నీ ఆర్గానిక్ వేసారు. తినేటప్పుడు మాకు ఆరోగ్యం బాగుపడుతుంది ఒక ఉద్దేశంతో తింటున్నాం కాబట్టి మాకు ఇది చాలా హెల్తీ ఫుడ్ ఉంది, రుచికరంగా ఉన్నాయి. మేము నాగమణి గారి దగ్గర కొన్ని లడ్డూలు తీసుకుంటాము, అది హెల్తీ లడ్డూలు. బయట ఇప్పుడు ఇవి బిస్కెట్లు, స్వీట్లు అవి తిన్నా కన్నా ఒక లడ్డు తిని కొంచెం పాలు తగ్గిస్తే కూడా మాకు సపోర్ట్ అయిపోతుంది. అయితే వీరి దగ్గర స్నాక్స్, నాగమణి గారి దగ్గర స్నాక్స్ లడ్డూలు ఉంటాయి. నా సజెషన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ లేదంటే వ్యాపారస్తులకు, మీరు ఇంటికి వెళ్ళి లాస్ట్ 10 గంటలకు 11 గంటలకు తింటున్నారు కదా, అట్లా తినకండి. దానివల్ల బీపీ, షుగర్ గ్యారెంటీగా వస్తాయి. మీరు వీళ్ళ దగ్గర లడ్డూలు దొరుకుతాయి, అవి బెల్లంతో చేస్తారు. ఆ లడ్డు సాయంత్రం 6 గంటలప్పుడు మనకి ఎప్పుడు సూర్యాస్తమం అయిపోయి లోపల తినాలన్నది కదా, ఆ లడ్డూలు తినేసేయండి. రాత్రి ఇంటికి పోయిన తర్వాత ఆవు పాలు దాకా పట్టుకోండి, రాత్రి తినకండి. అప్పుడు మనకి హెల్త్ వచ్చేస్తుంది. హెల్త్ వచ్చినప్పుడు వెల్త్ ఆటోమేటిక్ వస్తుంది. మీరు హెల్త్ లేనప్పుడు ఎంత వెల్త్ సంపాదించిన వేస్ట్. మంచి ఫుడ్ లేదనుకోండి, మనం చేసిన కష్టం సంపాదన కూడా మన హాస్పిటల్ పాలవుతుంది. వాటిని అవాయిడ్ చేయాలంటే ఇట్లాంటి మంచి ఫుడ్ తింటే మంచి బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం మేము చేయలేదు. మీరు చేయలేదు, ఒకటే చేసిండ్రు, పెద్దగా కడుతుంది.